బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో ఆనాడు ఖమ్మాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి గామిలో ముందు నడిపిందానికి గాను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలు, వారికి అందించినటువంటి మౌలిక వసతులు, మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చూసినటువంటి ప్రజానీకం ఆనాడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీకి 43 మంది కార్పొరేటర్లని, అదేవిధంగా పొత్తులో మాతో పాటు ఆ రోజు నడిచినటువంటి సిపిఐ పార్టీకి 2 కార్పొరేటర్లని మరి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఆనాడు కార్పొరేటర్లుగా మరి గెలిపించిన నాటి నుండి కూడా మా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా మేము శక్తి వంచన లేకుండా ఆనాడు మంత్రి గారి సహాయ సహకారాలతోటి ఈ ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో చాలా స్పీడ్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలని మరి పోటీ పడుతూ వాటికన్నా మరి ముందుగా ఈ అభివృద్ధిని తీసుకుపోవడంలో సఫలీకృతమైనని చెప్పి మేము మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఖమ్మం ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ఆనాడు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ ఖమ్మంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు, తీసినటువంటి తట్టడి మట్టి కూడా లేదు. ఆనాడు మేము ప్రతిపాదనలు పంపి మేము శాంక్షన్ చేసినటువంటి పనులు తప్ప ఇవాళ కొత్తగా ఈ ఖమ్మం నగరానికి తీసుకొచ్చినటువంటి నిధులు లేవు, నడుస్తున్నటువంటి పనులు లేవు. కేవలం ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధుల ద్వారానే అరాకొరా నిధులు అక్కడక్కడ సిసి రోడ్లు, వేసిన రోడ్ల మీద వేసినటువంటి కాలువలను కూలబెట్టి మళ్ళీ కాలువలు వేసి ఇట్లాంటి పనులు చేస్తున్నారు తప్ప మీరు ప్రత్యేకించి ఈ ఖమ్మం నగరానికి ఫలానా పని అని చెప్పేటట్టుగా ఏ విధంగా ఒక పెద్ద పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ నిన్న గౌరవ మేయర్ గారు మరి కొంతమంది కార్పొరేటర్లు పత్రికా సమావేశం పెట్టి ఈ ఖమ్మం నగరాన్ని 4,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా దాంట్లో ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, చెప్పిన మేయర్ గారు అక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీలోంచి పోయినటువంటి మరి ప్రజాప్రతినిధులు కావటం, మరి వాళ్ళు ఏదైతే ఖమ్మం రూపురేఖలు మార్చామని చెప్పి చెప్పుకుంటా వస్తాను. మార్చింది ఖమ్మం రూపురేఖలు కాదు, మీ మెడలో ఉన్నటువంటి కండవాలు మార్చారు తప్ప అంతకు మించి మీరు చేసింది ఏమీ లేదు ఈ ఖమ్మం నగరానికి. పైగా తుమ్మల గారి హయాంలో అభివృద్ధి అంతా నడిచిందని చెప్పి గోళ్లపాడు ఛానల్ మేమే కట్టినామంటారు, మున్నేరు మీద సీసీ వాళ్ళు మేమే చేస్తూనే ఉంటారు. అదే త్వరలో తుమ్మల గారి ఆధ్వర్యంలో తీగల వంతెన ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం తుమ్మల గారి కృషితో అని చెప్తా ఉన్నారు. ఆత్మవిమర్శన చేసుకోవాలి ఒక్కసారి మీరు మాట్లాడే ముందు. ఆనాడు మిమ్మల్ని గెలిపించిన దాంట్లో పువ్వాడ అజయ్ కుమార్ గారి పాత్ర ఏంటి? ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ ఖమ్మం కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధులేంటి? వీటిన్నిటి చలవ ద్వారా మీరు ఆ రోజు కార్పొరేటర్లుగా గెలిచి కనీసం ఆ విశ్వాసాన్ని కూడా కోల్పోయి వాళ్ళ అడ్డంగా మాట్లాడుతూ ఉంటే మీకేసినటువంటి ఓట్లు వేసినటువంటి జనం ఆలోచించరని చెప్పి అనుకుంటున్నారా? ఇవాళ ఖచ్చితంగా మీ డివిజన్లలో మీరు ఎక్కడైతే గెలిచారో ఆ డివిజన్లో ఒక చర్చలు కంపల్సరీ నడుస్తుంది. వీళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, గెలిచిన తర్వాత కాంగ్రెస్లో పోయి ఆనాడు ఇదే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పినటువంటి సందర్భాలు లేవా? ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇట్లాంటి మాటల్ని, ఏదైతే మీకు సంబంధం లేనటువంటి పనులను మీరు తీసుకురాకోకుండా అటు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకొచ్చినటువంటి నిధుల్ని, పనులను కూడా మీ ఖాతాలో వేసుకొని మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పేటువంటి మరి కొంత మాకు కూడా బాధ అనిపిస్తుంది. మాట్లాడాలంటే ఇప్పటికే పదవి కాలం అయిపోయింది, ఇంకా ఏదో మీరు మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతాం అనేటట్టు కాకుండా కొంత వాస్తవాలని ప్రజలు కూడా గ్రహిస్తున్నారనేటువంటి దాన్ని కూడా మీరు కూడా దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి. మాట్లాడే ముందు మరి ఇప్పటికైనా ఖమ్మం ప్రజలు
మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు పెడతారో తెలియదు. ఇప్పటికే పచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం, ఎన్నో హామీలు ఇచ్చి ఈ గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఈ ఖమ్మం నియోజకవర్గమే కాదు యావత్ రాష్ట్రంలో కూడా అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలను, గ్యారంటీలను ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చే దాంట్లో దృష్టి పెట్టాను తప్ప ఇంకా డబ్బు కొట్టుకుంటూ అది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం అని చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు మాత్రం చెప్పడం మానుకోవాలి. ఈ ఖమ్మం నియోజకవర్గ ముఖ్యంగా కార్పొరేషన్ ప్రజానీకానికి కూడా ఆనాడు మీరు ఏదైతే పెద్ద ఎత్తున మమ్మల్ని ఆదరించి గెలిపించారో మీ అందరికి కూడా మేము ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ తరఫున, కార్పొరేటర్ల తరఫున మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.